బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో గ్రూప్ 2 తుది ఫలితాలు విడుదలయ్యాయి. గ్రూప్ 2 ఫలితాలను టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేష్ విడుదల చేశారు. మొత్తం 783 పోస్టులకు గాను 782 పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి. కోర్టులో కేసు కారణంగా ఒక పోస్టును టీజీపీఎస్సీ హోల్డ్లో పెట్టింది. రెటికట్టు తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలైతే టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేష్ అయితే విడుదల చేశారు. మొత్తంగా 783 పోస్టులకు గాను 782 పోస్టుల ఫలితాలను అయితే విడుదల చేశారు. అటు కోర్టులో కేసు ఉండటంతో ఒక దాని ఫలితాలైతే నిలుపు చేశారని చెప్పుకోవాలి. అయితే కోర్టు కేసు అనంతరం కూడా వాటిని కూడా విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే గ్రూప్ 2 ఫలితాలు అయితే తెలంగాణలో ఎట్టకేలకు విడుదలయ్యాయి. సో 783 పోస్టులకు గాను 782 పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి. దీంతో అభ్యర్థులు సంబరాలు చేసుకుంటారని చెప్పుకోవాలి. సో అయితే గ్రూప్ 1 నుంచి కూడా కొన్ని కారణాల వల్ల కూడా అవకతవకలు జరుగుతూ వచ్చాయి. దీంతో ఇప్పుడు గ్రూప్ 2 ఫలితాలు ఎట్టకేలకు విడుదలవ్వడంతో సో ఒక్క పోస్ట్ను అయితే నిలిపివేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ చెప్పండి, గ్రూప్ 2 ఫలితాలను అయితే విడుదల చేశారు. ఒక్క పోస్ట్ మినహా మిగతా అన్ని కూడా విడుదల చేసినట్టయితే తెలుస్తుంది. కేసు కారణంగానే దాన్ని వాయిదా వేసినట్టయితే తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాక్ టు బ్యాక్ నిరుద్యోగులకు శుభవార్తలు తెలుపుతా ఉంది. ఇందులో భాగంగానే మొన్న అంటే దాదాపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించడమే కానివ్వండి, అనంతరం ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటిని కూడా మొన్న రిక్రూట్మెంట్ చేశారు. ప్రస్తుతం కాసేపటి క్రితం గ్రూప్ 2 కి సంబంధించినటువంటి తుది ఫలితాలు కూడా టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం రిలీజ్ చేశారు. మొత్తం టీజీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 2 నుంచి 783 పోస్టులకు పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు పోయిన సంవత్సరం డిసెంబర్లో 15వ తారీఖున నిర్వహించారు. 15, 16 2 రోజుల పాటు కూడా ఎగ్జామ్స్ నిర్వహించారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అటు 28 అంటే 2022లో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది. అనంతరం అనేక లీగల్ ఇష్యూస్ కానివ్వండి, లేదంటే అనేక ఇష్యూస్ వల్ల మొత్తానికి పోయిన ఏడాది గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించగా మొత్తం 783 పోస్టులకు పరీక్షలు నిర్వహిస్తే అందులో ప్రస్తుతం 782 పోస్టుల ఫలితాలు మాత్రమే రిలీజ్ చేశారు. ఒక్క పోస్టుకు మాత్రం కోర్టు కేసుల కారణంగా దాన్ని విత్హెల్డ్ లో పెట్టినట్టుగా కూడా టీజీపీఎస్సీ పేర్కొంది. అయితే 2024 డిసెంబర్లో రాత పరీక్షలు నిర్వహించి ఈ ఏడాది మార్చి 11వ తారీఖున జనరల్ ర్యాంకుల లిస్టును కూడా విడుదల చేసింది కమిషన్. అనంతరం ఏదైతే ఈ రోజు తుది ఫలితాలను రిలీజ్ చేసింది, ఎవరైతే మొత్తం 782 మంది అభ్యర్థులు ఉన్నారో ప్రస్తుతం ఈ రిలీజ్ రావడంతో అంటే ఫైనల్ రిజల్ట్ రావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. వీళ్ళకి సంబంధించినటువంటి నియామక పత్రాలు కూడా దసరా పండుగ లోపే అందించాలని కూడా కమిషన్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే నిరుద్యోగులను ఆదుకుంటాము, ఉద్యోగాలు ఇస్తాము అంటూ కూడా చెప్పినట్టుగానే మెగా డిఎస్సి కానివ్వండి, లేదా అనంతరం గ్రూప్ 1 పరీక్ష, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలా అనేక పరీక్షలు కూడా కండక్ట్ చేశారు. ఎన్ని లీగల్ కాన్సిక్వెన్సెస్ వచ్చినా సరే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి గ్రౌండ్స్ తో ఫైట్ చేసి మొత్తానికి మొన్న గ్రూప్ 1 ఫలితాలు రిలీజ్ చేశారు. 563 పోస్టులకు తుది ఫలితాలు రిలీజ్ చేస్తే అందులో కూడా ఒకటి లీగల్ ఇష్యూస్ వల్ల ఒక పోస్ట్ ని హోల్డ్ చేసి 562 పోస్టులు మొన్న ఫైనల్ రిజల్ట్ అనౌన్స్ చేశారు. సేమ్ ఈ రోజు కూడా అంతే, మొత్తం 783 పోస్టులు ఉంటే 782 మంది అభ్యర్థుల ఫైనల్ రిజల్ట్ ని అనౌన్స్ చేశారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు అండ్ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎన్నో ఏళ్ల నుంచి తమ కలగంటున్నటువంటి తరుణం ఈ రోజు వచ్చిందంటూ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇక గ్రూప్ 1 కి సంబంధించి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గ్రూప్ 1 ఎవరైతే పోస్టులు సాధించారో వాళ్ళంతా కూడా ఆర్డర్ కాపీస్ అందుకున్నారు. ఇక ఈ రోజు ఏదైతే గ్రూప్ 2 కి సంబంధించినటువంటి ఫలితాలు వచ్చాయి ఇవి కూడా వీలైనంత త్వరగా అంటే దసరా లోపే వీళ్ళకి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీస్ కూడా ఇవ్వాలని ప్రభుత్వం ఒకవైపు, కమిషన్ ఒకవైపు తయారవుతున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికైతే అఖిల గ్రూప్ 1, గ్రూప్ 2 ఫలితాల ద్వారా అయితే అభ్యర్థులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్ హేమ, థ్యాంక్ యూ. రైట్ హేమ, థ్యాంక్ యూ.